పెన్ ఉంటే ఒకసారి. ఎందుకు అంటే ఇంత గొప్ప అందగత్త రావాలంటే ఎక్కడనో రాసి పెట్టి ఉండాలంట కదా. నాకు 2 బర్త్డేస్ ఉన్నాయి తెలుసా. ఒకటి నేను పుట్టినప్పుడు నా బర్త్డే, సెకండ్ బర్త్డే ఎప్పుడంటే ఎప్పుడైతే నిన్ను చూశానో అప్పుడు నేను మళ్ళీ పుట్టినా కదా. సో అప్పుడే నా సెకండ్ బర్త్డే అనమాట. నువ్వు టెంపుల్కి వెళ్తావా? ఎందుకు అంటే టెంపుల్కి వెళ్ళకు, అవసరం లేదు. అద్దంలో నువ్వు చూసుకుంటే చాలు. హలో గైస్, మీరు మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ మార్వెల్ బెట్టింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ మరియు జీమెయిల్తో లాగిన్ అయ్యి 100 రూపాయల రియల్ క్యాష్ని పొందవచ్చు. అంతేకాకుండా మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే 500 రూపీస్ పర్ హెడ్ వస్తుంది అనమాట. అంటే మీరు ఎంత మందికి రిఫర్ చేస్తే అన్ని 500 రూపీస్ మీకు వస్తాయి అనమాట. ఇక్కడ మీరు బెట్ ప్లేస్ చేసిన మ్యాచ్ ని మీరు లైవ్ లో HD క్వాలిటీతో ఫ్రీగా చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ స్పెషల్ ఏంటంటే 20,000 డైలీ బోనస్, 50 lakhs వీక్లీ బోనస్ అండ్ 300% డిపాజిట్ బోనస్ మనకు వస్తుంది. 24/7 పేమెంట్స్ ఆర్ అవైలబుల్ లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. వెంటనే మార్వెల్ బెట్టింగ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, మనీ సంపాదించండి. హాయ్, ఏం చేస్తున్నావు? కాదు, గంట సేపు అవుతుంది నేను వచ్చి బైక్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నా. నేను ఆల్రెడీ వచ్చి 5 minutes అయింది, బయట వెయిట్ చేస్తున్నా. ఏ బయట? గేట్ బయట. గేట్ బయట వాచ్మెన్ డ్యూటీ ఏమని చేస్తున్నా? నీ డ్యూటీ కాదు, వాచ్మెన్ కాదు, వాచ్ ఉమెన్. నువ్వు అట్లా బయట తిరిగాకు, అందరు డిస్టర్బ్ పెడతారు చూసి మళ్ళీ. ఏం చేస్తున్నావు? ప్రాజెక్ట్స్ నార్మల్ ప్రాజెక్ట్సా? కొత్తగా అవి ప్రాజెక్ట్స్లో నార్మల్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయా? నేను ఇక్కడికి వచ్చినా, నాకు అడ్రస్ తెలియదు కదా. ఎక్కడ కొట్టినా గూగుల్ మ్యాప్ మీ ఇంటి అడ్రస్ చూపిస్తుంది. ఏమని కొట్టినా మీ గూగుల్ మ్యాప్ మీ ఇంటి అడ్రస్ చూపిస్తుంది. ఏమని కొట్టిందో తెలుసా? దేవత ఎక్కడ ఉంటుంది అని కొడితే మీ అడ్రస్ చూపిస్తుంది. దేవత నువ్వే కదా, అందు గురించి అట్లా రాసుకున్నా. కన్నా గుండెల్లో పులిహోరిష్టి సంఘం నుంచి వచ్చినావా? లేదు, మహిళా సంఘం నుంచి. కాయిన్స్ తీసుకురాలి, సారీ నీ పంచెస్కి. ఇట్లా కాయిన్స్ తీసుకురాకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు కాయిన్స్ అన్నీ ఇట్లా ఎవరు ఇస్తారు? లక్ష్మీదేవత ఇస్తుంది. నువ్వే లక్ష్మీదేవత అయినాక ఇంకా ఎందుకు కాయిన్స్ ఇవ్వడం? ఇది ఎందుకు వచ్చినా అంటే, నార్మల్గా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నువ్వు వస్తావా? అంటే నా లైఫ్లోకి. అయితే రాను. నా లైఫ్లో నీకంటే ఇంపార్టెన్స్ ఎవరికి లేదనమాట. సో నువ్వు వస్తే నా ఇంపార్టెంట్ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకుంటా. చాలా ఇంపార్టెంట్ అది నువ్వు నా లైఫ్లోకి రావడం. ఇప్పుడు నేను చాలా ట్రై చేస్తున్నా, అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి, కానీ సక్సెస్ అవుతలే. నువ్వు నా లైఫ్లోకి వస్తే సక్సెస్ అవుతా. నేనే వస్తే ఎందుకు సక్సెస్ అవుతా? అంటే ప్రతి మొగోడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు కదా, ఆ ఆడమే నువ్వే అనిపిస్తుంది. అందు గురించి కాదు, నిన్న నాకు ఈ మధ్యలో అన్నీ లైఫ్లో ఏదేదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్. సడన్గా నిన్న నైట్ కూడా ఏదో ప్రాబ్లం ఉంది, పిచ్చి అయిపోయింది మొత్తం. సో హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత నీ హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పిండు డాక్టర్. శృతి వస్తే సాల్వ్ అవుతుందని చెప్పిండు. అంటే నా హార్ట్ నీ దగ్గర ఉంది కదా, నువ్వు వచ్చినావు అనుకో చూపించుకోవచ్చు అని. నా హార్ట్లో ఏం చెక్ చేస్తాడు చెప్పు? నువ్వు బతకాలని లేకపోతే ఎట్లా చెప్పు? మళ్ళీ చచ్చిపోయినావు అనుకో, మళ్ళీ నేను చచ్చిపోవాల్సి వస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను కదా. నేను చచ్చిపోతే నువ్వు ఉండలేవు కదా, మళ్ళీ మన ఇద్దరం. నువ్వు ఉంటే నేను ఉంటా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు లేని ప్లేస్లో నేను ఉండలేను. జీవితానికి రెండో ప్రయాణం ఉందని అందుకే ఇక్కడనే ఉన్నా కదా నేను కూడా. సరే, నేను కూడా వస్తా హాస్టల్, కాలేజ్కి, మీ రూమ్కి. నువ్వు ఓకే అంటే మీ ఇంటికి కూడా వస్తా. నేను ఇప్పుడు అల్లుడైతే అల్లో ఎందుకు చెప్పు? మీ మమ్మీకి చెప్తా.
నువ్వు ఎట్లా చెప్తావు అల్లుడు అని నిన్ను మీ మమ్మీ చెప్తుంది కొన్ని రోజులు నాకు నేను సెట్ చేసుకొని ఒప్పించుకున్న తర్వాత ఒప్పించుకుంటా నేను ఎట్లా పెట్టి సరే కానీ నీ దగ్గర పెన్ను ఉందా లేదు పెన్ను ఉంటే ఒకసారి ఎందుకు అంటే ఇంత గొప్ప అందగత్త రావాలంటే ఎక్కడనో రాసి పెట్టి ఉండాలంట కదా ఇంత అందంగా ఎందుకు పుట్టినా మా మమ్మీ అందంగా ఉంటుంది అవును నాకు అప్పుడే డౌట్ వచ్చింది అత్తమ్మ అందంగా ఉంటుందని అత్తమ్మ మా అందం అంతా ఎన్ని రోజుల నుంచి కాపాడి నా చేతుల్లో పెడుతుంది దా బయట పోదాం అట్లా సినిమా పోయేసా అయినా నువ్వు సినిమాలు ఎందుకు చూస్తావులే నువ్వే హీరోయిన్ అయితే చూద్దామని చెప్పి వెయిటింగ్లో ఉన్నావు నెక్స్ట్ కాబోయే హీరోయిన్ నువ్వు ఆల్రెడీ నా కళలో హీరోయిన్ అనుకో ఇప్పుడు నార్మల్గా బయట కూడా హీరోయిన్ అయితే అందరు చూస్తారు ఆల్రెడీ చూస్తున్నారు అందరు చూడొద్దు ఎందుకంటే అందం అనేది నేను ఒక్కనే చూడాలి నా ఒక్కనికే సొంతం అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుంది సరేనా ఓకే అంటే చెప్పు నాట్ ఓకే అనే చెప్పు నేను ఏదైనా నీ ఆన్సర్తో సంబంధం లేదు నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా చెప్పినా కదా నాట్ నాకు ఒక డౌట్ ఉంది అడుగుతా చెప్తా ఇప్పుడు నేను ఒక అబ్బాయి దగ్గర ఒక 10 lakhs అప్పు తీసుకున్నా అది 1 year అవుతుంది ఇంట్రెస్ట్కి తీసుకున్నా 1 year నుంచి అప్పు కట్టకపోతే ఏమవుతుంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది నాకు కూడా నీ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది డే బై డే ఫుల్ ఇట్లా ఇంట్రెస్ట్తో పాటు ఆ ప్రేమ కూడా పెరిగిపోతుంది అవునా నీకు పెరుగుతుంది ప్రేమ పెరగట్లేదు అంతేలే మమ్మల్ని ఎందుకు పట్టించుకోవటం చూడండి అందరిపైన ప్రేమ పెరగదు అందరిపైన పెరగదు నా పైన పెరుగుతుంది కొంతమంది పైన పెరుగుతుంది ఆ కొంతమందిలో నేను ఉంటా కదా ఓకే చెప్పు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పు ఎస్ చెప్పు అమ్మాయిలు అయినా కానీ చెప్పను అని అంటే ఇండైరెక్ట్ ఎప్పుడైనా సరే వాళ్ళు చెప్పరు కదా అందు గురించే ఇండైరెక్ట్గా చెప్పనని చెప్తున్నావు ఇష్టం ఉంటే అదే ఇష్టం లేకపోయి ఉంటే అసలు లేదు అని చెప్తుండే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఇష్టం లేదు అడిగిన తర్వాత ఎవరైనా చెప్తారులే చూడు చెమటలు వస్తుంది ఎండకు వస్తుంది నీ హార్ట్నెస్కి ఇట్లా సెట్ వస్తుంది అంత హార్ట్గా పుట్టినావు మరి వనకకు గజ 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 ఎందుకంటే సూర్యుడే నిన్ను చూసి అనుకుతుండు నీ హార్ట్నెస్కి నిన్ను చూసి ఇంకా నువ్వెందుకు అనుకుతున్నావు అదే కదా ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆల్రెడీ ఒక సూర్యుని లాంటి వెలుగురు ఇచ్చే అమ్మాయి ఉంది కదా అని చెప్పి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు సూర్యునికే రెస్ట్ ఇచ్చినా అంటే మామూలు విషయం కాదు తెలుసా చెప్పు ఇంకా సూర్యుడు పొద్దున వస్తాడు చంద్రుడు రాత్రి వస్తాడు లేదు సూర్యుడు చంద్రుడు పొద్దున్న రాత్రి హాఫ్ ఆఫ్ షిఫ్ట్ షేర్ చేసుకుంటారు ఎందుకంటే వెలుగానే తీయడానికి కానీ నువ్వు 24 hours ఇస్తూనే ఉంటావు సరే నేను కూడా పైకి వెళ్ళిపోతా అయితే పైకి వెళ్ళు ఆల్రెడీ నువ్వు పైకి వెళ్ళినావు అనుకో నేను కూడా పైకి వచ్చేస్తాను వెళ్ళకు నేను కూడా వెళ్ళను నువ్వు బ్రతుకుండడానికి నాకు కావాలి అట్లా నవ్వకు నవ్వుతుంటే అసలు నా వల్ల కావట్లేదు నువ్వు నవ్వుతుంటే ఎట్లుంది తెలుసా నవ్వినట్టే ఉంది మీ ఇంట్లో ముత్యాలు దొరుకుతాయా ముత్యాలు ఉంటాయి మొత్తం నువ్వు నవ్వుతే ముత్యాలు రాలుతున్నాయి కదా మొత్తం ఇంట్లో అంతా మొత్తం నిండిపోయి ఉంటాయేమో అయినా పెద్ద ముత్యం నువ్వే కాబట్టి ఇంకా ముత్యాలు ఎందుకుంటాయేమో అని ముత్యం నువ్వు అవును నీ బర్త్డే ఎప్పుడు 14th May అబ్బా నా దేవత పుట్టినరోజు అన్నమాట 14th May ఇప్పుడు లవర్స్ డే ఇంకా వేరే వేరే డేస్ ఉంటాయి కదా అట్లా 14th రోజు బ్యూటిఫుల్ డే అని పెట్టాలి ఎందుకంటే బ్యూటిఫుల్గా పుట్టినావు కదా నువ్వు నీకు ఒకటే బర్త్డే ఉంది కానీ నాకు 2 birthdays ఉన్నాయి తెలుసా
ఒకటి నేను పుట్టినప్పుడు నా బర్త్డే, అన్నీ ఎక్స్పెక్ట్ చేసినా కానీ నేను నీ హస్బెండ్ అయితే అన్నది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. చెయ్యను, అది అవ్వదు. అవుతుంది, ఒప్పుకుంటే అవుతుంది. ఒప్పుకోను కదా. ఒప్పుకొని ఇస్తా కదా. ఇప్పుడు నీకు సడన్గా ఐ లవ్ యూ చెప్తే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? వెళ్ళిపోతా. ఐ లవ్ యూ అయితే కొట్టు. నీకు కొట్టంత కోపం ఉంటే నాకు పడంత ప్రేమ ఉంది తెలుసా. అయితే కొడతా. కొట్టు. ఆ కొడితేనన్నా అట్లానన్నా ఫస్ట్ టచ్ అయిందని ఫీల్ అవుతా. కొట్టు. అయినా హస్బెండ్ని ఏ వైఫ్ కొట్టదు తెలుసా. రాజుని ఇలా రాణిని కలిపి మాటలు వస్తుందో కదా నాకు. ఇది ఇంతకుముందు నేను షాపింగ్ మాల్కి వెళ్ళినా కదమ్మా, అక్కడ రెడ్ బుల్ ఉంది. రెడ్ బుల్ తాగితే ఏమవుతుంది? ఎనర్జీ వస్తుంది. అది అన్నే పెట్టేసి వచ్చిన, ఎందుకంటే నిన్ను చూసి ఎనర్జీ వస్తుంది కదా. వేస్ట్ 100 రూపీస్ బొక్క అని చెప్పి ఆడ పడేసి వచ్చిన. నిజంగానే ఇంతకుముందు విజేత పోయినప్పుడు. సరే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకో. తెచ్చుకుంటాలే. నువ్వు టెంపుల్కి వెళ్తావా? వెళ్తా. ఎందుకు అంటే టెంపుల్కి వెళ్ళకు, అవసరం లేదు. అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటే చాలు. దేవత నీవే నా దేవత నీవే కను పాపక కాస్తాని. అట్లా నవ్వకు, గుండె పగిలిపోతుంది. పగిలిపోవాలని నవ్వు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ ఏం చేస్తా. వినిపించట్లేదు. ఐ లవ్ యూ. వినిపించదు. గట్టిగా కొరిని అనుకో మీ అమ్మ వస్తుంది మరి. ఐ లవ్ యూ అత్తమ్మా. మమ్మీకి చెప్తున్నా. నేను అదే చెప్తారా, ఐ లవ్ యూ అత్తమ్మ అని. ఐ లవ్ యూ అవర్ డాటర్ చెప్పేసిన. ఓకే అన్న వినిపించింది నాకు. కొట్టని అత్తమ్మకు కూడా ప్రేమ నేను అంటే. అవునా నిజం.